ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మిథున రాశి వారికి మార్చి నెలలో అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ, ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము. ఫలానా రాశుల వారికి ఫలానా జరిగింది అని, జరగబోతుంది అని, కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా 100% కరెక్టు, సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా సంతోషం అందరికీ కూడా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది. గ్రహచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి. కేవలం మీకు ఒక 40 to 50% మాత్రమే మ్యాచ్ అవుతవి, పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ యొక్క మార్చి నెలలో ప్రేక్షకులు, మనకు ఎవ్వరికైనా కూడా 12 రాశులకు సంబంధించి కానీ, లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రారంభం కాబోతూ ఉంది. సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది గమనించండి. వివిధ రకాల ప్రమాదాలు, సంఘటనలు, యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. గమనించుకోండి. ప్రతి ఒక్కరూ ఇష్టదైవారాధన చేసుకోండి. ఈ యొక్క మార్చి నెలలో 8 గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మిథున రాశి వారికి నిజంగా పాపం అని చెప్పాను వీరిని. ఎందుకంటే అన్ని రాశులలో కంటే కూడా మిథున రాశి వారు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. ఒక డబల్ మైండ్ వీళ్ళదంతా కూడా. అంటే డబల్ మైండ్ అంటే ఇక్కడ ఒక్కరే అయినప్పటికీ 3-4 పనులు చేసేటువంటి వారు అయి ఉంటారు. ఓపిక ఎక్కువ. అంటే సంధి, అంటే నలుగురు గొడవ పడుతున్నారు అక్కడ, వీరు వెళ్ళి అట్లా కాదు ఇట్లా నువ్వు ఆగు అనేటువంటి విషయం కానీ, లేకపోతే మీరు అంటే నలుగురికి సంధి కల్పించేటువంటి వారు. ఓకే, అలాంటి వారు 2020, 21, 22, 23 నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. గత వీడియోలో కూడా చెప్పి ఉన్నాం. మళ్ళీ అదే విషయం ఎందుకు అని చెప్పి షార్ట్కట్లో చెప్తూ ఉన్నాను. కనుక మీరు ఓపిక పట్టండి. ముందు ఉంది వడ్డీతో సహా ఇన్నరా ఎంతనైతే మీరు నష్టపోయారో 100% రాసి పెట్టుకోండి. వడ్డీతో సహా అమ్మవారు మీకు తిరిగిస్తుంది. అంటే ఇక్కడ ఒకటే విషయం, శనిగ్రహం అనేటువంటిది మద్యానికి, మాంసానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు ఇక్కడ. అంటే ఎట్లా కట్టుబడి ఉంటాడు? మనం ధర్మంగా వండుకుంటూ, చక్కగా ఆధ్యాత్మిక ధోరణిలో వండుకుంటూ, వీటిని అన్నిటిని పక్కన పెట్టుకుంటూ, విన్నరా. కొంతమందికి ఫలానా అమ్మాయి కనబడగానే అబ్బా బాగుందనేటువంటి ఆలోచన కానీ, మరి కొంతమందికి మనసులో కూడా ఎలాంటి చెడు భావనలు రావద్దు. ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మిథున రాశి వారు కానీ ఎవరైనా కూడా నేను కాశీకి వెళుతున్నాను అనేటువంటి విషయాన్ని 100 మందికి చెప్పింది ఒక ఎత్తు, నేను కాశీకి వెళ్ళాలి అని మనసులో అనుకున్నది ఒక ఎత్తు. మనస్సాక్షి అనేటువంటిది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 100 మందికి అన్నది ఏ ఇబ్బంది కలగదు, దాని గురించి మర్చిపోండి. మనసులో అండేటువంటిది ఖచ్చితంగా కూడా అది ఉండిపోతుంది. అందుకే ఎప్పుడైనా కూడా ఏ కోరికలైనా కూడా కోరుకోవద్దు. నా కూతురికి వివాహం అయితేనే పలానా దగ్గరికి వస్తా, నా కొడుకు వివాహం అయితేనే పలానా పని చేస్తా, పలానా అభిషేకం చేస్తా అని మీరు మర్చిపోతే ఎప్పుడు ఇలాంటిది కూడా ఏదో అనేస్తానని చెప్పి అనుకోవద్దు. విన్నరా. మా అన్నయ్య జేబులో నుండి నేను ఒక 100 రూపాయలు తనకు తెలియకుండా నేను తీసుకున్నాను ఈరోజు. విన్నరా. అది నేను మా అన్నయ్యకు తెలియలేదని నేను అనుకుంటున్నాను, కానీ దాన్ని చూసేవారు చూస్తున్నారు.
అయినారా? సరే, అది ఆ 100 రూపాయలు తను ఎందుకు ఉంచుకున్నాడో అది ఆయనకు మాత్రమే తెలుసు. కానీ సీసీ కెమెరా, శనిగ్రహం అంటేనే సీసీ కెమెరా, శనిశ్చరుడు అంటేనే సీసీ కెమెరా, అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఆ సమయం వచ్చినాడు 100కు 1000 రూపాయలు నీ దగ్గర బాదుతాడు. కనుక మందుకు అదేవిధంగా మాంసము విడిచిపెట్టుకొని ధర్మంగా ఉంటే మాత్రం ఏలినాటి శనిలో కానీ, అష్టమ శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ వారిని ఆకాశం ఎత్తిస్తాడు. ఇది చెప్పుదామని చెప్పి ఇంత కథ చెప్పడం జరిగింది. కనుక అర్థం చేసుకోండి, మిథున రాశి వారైనా ఏ రాశి వారైనా కూడా వీటన్నిటికీ శని నైట్ డ్యూటీస్, ఇదే పీరియడ్లో ఈ శని పీరియడ్లోనే నైట్ డ్యూటీలు చేయడం కానీ, నైట్ నిద్ర లేకపోవడం కానీ, నైట్ నిద్ర పట్టకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ఇవన్నీ ఊరికే జరగవు. ఇవన్నీ కూడా ఎవరికో మనకు సొంత మనిషి దగ్గరికే డబ్బులు ఇవ్వడము, లాస్ అయిపోవడము, వారు లాస్ అవ్వడము, వారిని మనం అడగలేకపోవడము. విన్నారా? సొంత అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లె కానీ వారి వద్ద నుండి మనం తీసుకోవడము, మనం లాస్ అవ్వడము, వారికి ఇవ్వలేకపోవడము. ఏం అడుగుదాం, పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ కూడా జరిగేటువంటి ఇదే పీరియడ్. ఇదంతా కర్మనే కదా. కనుక మరి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. వీరికి ఏం జరిగింది అంటే ఇక్కడ అష్టమ శని అయిపోగానే వీరికి మిథున రాశి వారికి అర్ధాష్టమ కాలసర్పదోషం ఎంటర్ అయింది. దీని మూలకంగా హౌస్ రిలేటెడ్ కానీ లేదా అసలు ఏ రకంగానైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అందరికీ తెలిసింది ఏమిటి అంటే అష్టమ శని అయిపోయింది, మరి ఎందుకు ఇంకా మాకే పనులు ఇంకా ముందుకు వెళ్ళడం లేదు మిథున రాశి వారికి. జాబ్ రిలేటెడ్ కానీ లేదా వివాహానికి సంబంధించి కానీ గొడవలు కానీ వాటెవర్ ఇస్ అది ఏదైనా. ఎందుకు? మీకు 4వ స్థానంలో కేతు వచ్చి ఉన్నాడు గోచారంలో, 10వ స్థానంలో రాహు ఉన్నాడు. విన్నరా? కనుక మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే 10వ స్థానం ఏమిటి? ఉద్యోగ స్థానం లేదా వ్యాపార స్థానాలు. 4వ స్థానం ఏమిటి? గృహము కావచ్చును లేదా మనకు భూ సంబంధిత ఇంకా కొన్ని విషయాలు వస్తాయి. వీటి మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కనుక మీరు అర్థం చేసుకునే విషయం ఖచ్చితంగా కూడా మీరు రాహుకేతువులకు జపాలు కానీ, దానాలు కానీ, పూజలు కానీ చేయించుకోండి. ఈ మూలకంగా చెప్పడం జరుగుతుంది. మన దగ్గర కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయం మనం వీడియో చివరిలో చెప్దాము. ఉద్యోగంలో మార్పు వీరికి ఏ విధంగా ఉంది అనుకుంటే, ఉద్యోగంలో మార్పుల్లో కూడా ఆటంకాలు. ఉద్యోగం ఇది మానేసి వేరే దగ్గరికి వెళ్దామన్నా ఇది మానలేరు, మరొకటి దొరకలేదు. ఇక్కడ నుండేమో వెళ్ళాలి అంటే నెల ఈఎంఐలా లేకుంటే మరొకటో ఇబ్బందులు. ఆ మూలకం 1 నెల ఖాళీ ఉన్నా కూడా 2 నెలలు స్ట్రక్ అయిపోతాయి అమౌంట్. ఇది పరిస్థితి. హెల్త్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా గొడవలు, ఏదో మంచి చేయబోతే మనకు చెడు అవ్వడము. విన్నరా? ఇవన్నీ చాలా ఇబ్బందులు. విద్యార్థులకు కాస్త పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంటుంది. ధన నష్టము స్త్రీ మూలకంగా అనేది గ్రహించండి. ఈ యొక్క మార్చిలో ఆల్రెడీ జరిగి ఉండాలి. ఏదో రకంగా ప్రమాదాలు కావచ్చును, ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నా బయటపడేటువంటి పరిస్థితి. ఇల్లీగల్ ఎఫైర్స్ అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అని కాదు. అక్కడ ఇప్పుడు ఒక నలుగురు కలిసి ఒక కారు కొనుక్కున్నారా, లేదా ఒక లారీ కొనుక్కున్నారా, లేదా ఒక బిజినెస్ ఏదో చేస్తూ ఉన్నారు. అందులో వారు మనకు తెలియకుండా ఒక 10 రూపాయలు తింటూ ఉన్నారు. మనకు 100 రూపాయలు లెక్క ఉంది. అక్కడ 100 రూపాయల లెక్కలో 90 రూపాయలు చూపిస్తున్నారు. ఈ 10 రూపాయలు చూపించడం లేదు గత కొన్ని రోజుల నుండి. అవి ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి. విన్నారా? ఒకటే అని కాదు ఇక్కడ. ఇంకా వ్యాపారులకు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉందండి. ఎక్కడైనా మోసపోవడము కానీ, మోసం జరిగేటువంటి పరిస్థితి కానీ, మనీ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా నిల్వ ధనం ఏదైతే ఉందో అదైతే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఆగిపోయేటువంటి పరిస్థితి. కష్టం మీది, పేరు మరొకరిది ఉండేటువంటి పరిస్థితి. కనుక ఖచ్చితంగా కుదిరితే కాలసర్పానికి సంబంధించినటువంటి రాహుకేతువులకు చేయించుకోండి. జపాలు కానీ, దానాలు కానీ అవైనా కూడా ఒక్కసారితో ఏది కాదు, 2-3 సార్లు చేయించుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా కూడా మంగళవారము, ఆదివారము, అదేవిధంగా శుక్రవారాలు రాహుకాలం సమయంలో హోమాలు కానీ, దానాలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారి కాదు, నెలలో ఒక 3 సార్లు చేయడం జరుగుతుంది. ఒకసారి చేస్తే పోదని చెప్తున్నాను. 3 సార్లు కూడా
రాహువు కేతు 2 గ్రహాలకు కూడా హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి. దానికి సంబంధించింది పూర్తి వివరాలకు సంప్రదించండి. కానీ అయితే మిథున రాశి వారికి మొత్తం మీద ఈ నెల ఈ విధంగా ఉంది. మీరు కేవలము ఈ రాహుకేతులను మాత్రమే పట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురువు మీకు మారేటువంటి పరిస్థితి ఇంకొంచెం ముందు ఉంది. మారిన తర్వాత అద్భుతమైనటువంటి గడియలు మీకు రాబోతున్నాయి. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. మహాదేవ.